వెల్కమ్ టు సిటీ లైట్స్. న్యూరోపతి చాలామందికి ఈ సమస్య అంటూ ఒకటి ఉందని అస్సలు తెలీదు. కేవలం నొప్పొచ్చిందని లేదా నరాల మంట వచ్చిందని ఒక టాబ్లెట్ వేసుకొని ఊరుకుంటారు. కానీ ఇది ఎంత సీరియస్ సమస్యో, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందో మనకి వివరించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు కేఎస్ఐసి హాస్పిటల్ డాక్టర్ సాజీ డిసౌజా గారు. హలో డాక్టర్. హాయ్. ఈరోజు మన న్యూరోపతి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి న్యూరోపతి ఏంటి? యాక్చువల్లీ ఏంటమ్మా, ఇప్పుడు మనము సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా, ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే వెన్నుపూస దగ్గర ఎముకలు ఒత్తిడి జరిగి డిస్క్ బయటకు వచ్చి పెద్ద నరం మీద పొడవడం, డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొలాప్స్ అదన్నీ విన్నాం. ఇది కరెక్ట్ టైంకి చికిత్స చేయలేకపోతే ఆ నరం మీద ఒత్తిడి ఎక్కువ ఏమవుతుంది, ఆ నరం సచ్చి పడిపోవడం కండిషన్ వస్తుంది. దానికి న్యూరోపతి అంటారు. అది మాత్రం కాదు కారణం, ఇంకా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనే కారణం కూడా ఉంటుంది. ఏంటంటే మనకు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న పోలీస్ ఫోర్స్ ఉంది కదా, అది ఉల్టా తిరిగి మన సెక్యూరిటీ గార్డ్ సిస్టమ్ ఉల్టా తిరిగి మమ్మల్ని అటాక్ చేయడం అనేది ఉంటుంది. సో మన మంచి నర్వ్ సెల్స్నే అటాక్ చేసి దాన్ని కంసోర్ చేయడం అనేది ఒకటి ఉంటుంది. అది ఈ న్యూరోపతి రకరకాలు ఉంటుంది. సెన్సరీ న్యూరోపతి అని, స్పర్శ తెలియకుండా ఉన్న పరిస్థితి రావడం, అది సెన్సరీ న్యూరోపతి అంటుంది. కొందరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు అంటారు కదా, చెప్పులు వేసుకున్నట్టు తెలియట్లేదు, మనం ఏదో స్లిప్పరీ ఇది మీద నడిచినట్టు ఫీల్ అవుతుంది, నాకేది గ్రిప్ ఉండట్లేదు, నాకేం అనిపించట్లేదు, కింద నేను నడుస్తున్నా లేదా ఏదైనా తడుతున్నా ఇదన్నీ అనిపించట్లేదు, షూస్ వేసుకున్నారా లేదా ఇది ఏం తెలియట్లేదు, సెన్సరీ న్యూరోపతి అంటారు. ఇంకా ఒకటి ఏంటంటే మోటార్ న్యూరోపతి. మనము మూవ్మెంట్ చేయడం అంటే మనం అనుకున్న విధంగా మన చెయ్యి మూవ్మెంట్ రాదు. మనం ఇప్పుడు ఈ చెయ్యి నుంచి ఇక్కడ వరకు రావాలంటే ఇది ఇట్లా రాదు, ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది. మనకు ఆ కంట్రోల్ ఉండదు, ఆ మూవ్మెంట్ ఇది ఉండదు. మన బ్రెయిన్ నుంచి మూవ్మెంట్ ఇది చేస్తే మనం చెప్పినట్టు మూవ్మెంట్ రాదు. ఇప్పుడు న్యూరోపతి కూడా ఇప్పుడు సెన్సరీ అని అన్నారు, మోటార్ అన్నాను. ఇంకా ఏంటంటే మిక్సడ్ పాలీసెన్సరీ అండ్ మోటార్ న్యూరోపతి. రెండు సెన్సరీ సెల్స్ కూడా పడిపోతుంది, మోటార్ ఇది కూడా పడిపోవడం ఉంటుంది. ఇంకా అది మొత్తం బాడీకి పడిపోతుందా, పెరిఫరల్ ఏరియాలో మాత్రం పడిపోతుందా, పెరిఫరల్ న్యూరోపతి అని వేరే కండిషన్స్. ఇంకా ఏంటంటే రాడికులోపతి అని ఉంటుంది, ఆ రేడియేషన్ లాగా ఉన్నది పడిపోవడం అనేది రాడికులో న్యూరోపతి. మళ్ళీ ఏంటంటే డీమైలినేటింగ్ న్యూరోపతి. ఒక నర్వ్లో మైలిన్ షీత్ అని ఒకటి ఉంది, కవరింగ్ ఉంటుంది, అది కరిగిపోయినట్టు ఉన్నది న్యూరోపతి. అదే నేను ముందు మన ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కింద వస్తుందని అన్నారు కదా, అలా నరాలు చచ్చిపడిపోవడం. మళ్ళీ న్యూరాన్ సెల్స్లో ముఖ్యమైనది యాక్సోన్ అని ఉంటుంది, యాక్సోనోపతి. దానిలో ఆ నరాల్లో ఎఫెక్ట్ అవుతుంది, ఆ యాక్సన్లోనే ఎఫెక్ట్ అవ్వడం అంటే యాక్సోనోపతి అనే కండిషన్. చాలాసార్లు మనం మెడ నొప్పికి, నడుము నొప్పికి సర్జరీ చేస్తాం. సర్జరీ చేసి అక్కడ లామినెక్టమీ, ఎముకలు కోసి తీసేయడం జరుగుతుంది. ఆ ఎముకలు కోసి తీసేసిన సందర్భంలో కూడా చాలా వరకు నరం చచ్చిపడిపోయిన కండిషన్ సర్జరీ తర్వాత, యాజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సర్జరీ అనే విధంగా నరం పడిపోవడం అనేది కనిపిస్తుంది. డాక్టర్, మరి ఈ సమస్య ఉన్నప్పుడు ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? కరెక్ట్. ఫస్ట్ ఏంటంటే మనకు నొప్పి అయినాక, నొప్పి ఫస్ట్ స్టేజెస్ ఉంటుంది, తర్వాత తిమ్మిరు, నరం మీద ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడం అనేది తిమ్మిరిలాగా మొదలుపెట్టడం జరుగుతుంది. తర్వాత మండ అంటే తప్పకుండా నరం ఎఫెక్ట్ అయింది. చేతు కాళ్ళు ఎక్కడన్నా మండ, ఏదన్నా ప్రదేశంలో కారం పోసినట్టు మంటలాగా ఉంటుందంటే డెఫినెట్గా అక్కడ నరం ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మనకు ఆల్మోస్ట్ 90% షూర్ చేసుకోగలుగుతాం. మళ్ళీ షేకింగ్ వస్తుంది, ఇప్పుడు మా కంట్రోల్లో లేదు. మోటార్ స్పర్శ తెలియకపోవడం, ఒక్కొక్కసారి ఇది నా చెయ్యనా ఇంకెవరిది చెయ్యనా తెలియకపోవడం, నాకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ దాకా ఎవరికి ఏం ముట్టుకుంటే టచ్ చేసే స్పర్శ తెలియదు. ఒక్కొక్కసారి హైపర్ సెన్సిటివిటీ, మనం ఇట్లా చేయి ఇట్లా పెట్టుకుంటే చాలు, అమ్మా ఏదో సూదితో పొడిచినట్టు అనిపిస్తుంది, హైపర్ సెన్సిటివిటీ. అది కూడా లక్షణాల కింద వస్తుంది. పిల్లలతో ఒకటి ఆట ఉంది, అది నేను మీకుతో కూడా చూపిస్తాను. మీరు ఒకసారి చెయ్యి ఇలా పెట్టండి, ఇలా చేయండి, ఇది చేయండి, ఇలా చేయండి తిరిగి, ఓకే నా దగ్గర రండి, ఈ వేలు కదలండి, ఓకే పెట్టండి తిరిగి, ఈ వేలు చేయండి,
మళ్ళీ తిరిగి పెట్టండి. ఈ వేలు చేయండి. తిరిగి ఈ వేలు చేయండి. మీ కోఆర్డినేషన్ మాత్రం బాగానే ఉంది. ఓకే, యాక్చువల్లీ అది కోఆర్డినేషన్ రాకూడదు. ఇట్లా మనం చేసుకొని ఇలా చేసి మన ఇప్పుడు ఈ వేలు ఇది మీరు చెప్తే మనకి ఆటోమేటిక్గా ఆ వేలు పోతుంది. అట్లా కోఆర్డినేషన్ మారిపోతుంది. సో ఈ కోఆర్డినేషన్ మారిపోవడం అనేది మనకు మోటార్ న్యూరోపతి కింద వస్తుంది. ఇది ఏంటంటే మన బ్రెయిన్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. బ్రెయిన్ది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అక్కడ ఒక క్రాస్ ఓవర్ అనేది ఉంటుంది. సో ఇది నేను మళ్ళీ ఉల్టా పెడుతుంటే మనకు తెలియదు. ఇది టచ్ చేయకుండా చెప్తే ఆ వేలు కదలడం కష్టం. అది కొంచెం కాన్సన్ట్రేషన్ మరీ ఉండి ఓకే ఈ వేలని చేసుకొని చేయాలి. సో ఈ కంట్రోల్ మోటార్ న్యూరోపతి ఉన్న వాళ్ళు కుదరదు. సో మా బాడీలో బేసికలీ న్యూరాన్స్ 2 పని చేయడమే ఉండదు. ఒకటి సెన్స్ చేయడం, ఒకటి మూవ్మెంట్ చేయడం. సో ఈ 2 దీనిలో ఎఫెక్ట్ పడుతుంది న్యూరోపతి వస్తే. అప్పుడు ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎ పారాలిసిస్. సో ఏ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ లేదా లుంబార్ స్పాండిలైసిస్కి ఈ ప్రాబ్లం అనేది వస్తుందంటారు? అది అడ్వాన్స్ స్టేజ్లమ్మా. ఇది అడ్వాన్స్ ఒక రోజులో మెడ పట్టేసినట్టు ఉండే వాళ్ళకి అది రాదు. ఆ స్టార్టింగ్ స్టేజ్ ఉండే రాదు. అదేంటంటే నరం ఫస్ట్ ఏంటంటే స్టిఫ్నెస్ అనేది వస్తుంది. మెడ కొంచెం గట్టిగా అవడము, మూవ్మెంట్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది, కొంచెం నొప్పిగా ఉండడం. తర్వాత అక్కడ నుంచి కొంచెం చేతికి ఇట్లా లాగడం అనేది, ఆ నొప్పి అక్కడ కాకుండా చేతికి భుజం వరకు రావడం, భుజంతో నుంచి మళ్ళీ మోచేయి వరకు రావడం, మోచేతి నుంచి మళ్ళీ వేలు వరకు రావడం, అక్కడ నొప్పి వరకు అయింది. నొప్పి తర్వాత అది తిమ్మిరిగా మారుతుంది. తిమ్మిరి తర్వాత మంట అవుతుంది. అప్పుడు నర్వ్ ఇన్వాల్వ్మెంట్ చాలా డ్యామేజ్ వస్తుంది. కొందరికి ఏంటంటే ఈ వేలు ఇలాగే ఉంటుంది, ఇలా పోవడం జరుగుతుంది, మళ్ళీ తిరిగి రాదు. తిరిగి మనం ఏది చేయడం రాదు, అది వాళ్ళకి కష్టం అది. సో ఇవి అన్నీ ఈ నర్వల్ డిసార్డర్ కింద వస్తుంది. మళ్ళీ అదేవిధంగా మన ఐసైట్, మన అన్ని బాకీ సెన్సెస్ ఒక్కొక్కటి సెన్స్ చేయడానికి ఉన్నది, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఈ నర్వస్ డిజార్డర్ ఉన్నవాళ్ళు లేదా ఏదైనా నరాల బలహీనత ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అది ఇప్పుడు మనం తెలుగులో మన సామాన్యంగా చెప్పడం అంటే నరాలు బలహీనత అని చెప్తారు కదా. నాకు ఏం చేత అవ్వట్లేదు, ఏదైనా చేయడం పోయినప్పుడు ఏదో నాకు మనసులో కోరిక ఉంది కానీ చేయలేకపోతున్నాను, ఆ పరిస్థితి. దట్ ఈస్ డెఫినెట్లీ నర్వస్ వీక్నెస్ ఓన్లీ. నరాలు బలహీనత అని తెలుగులో కరెక్ట్గా స్పష్టంగా చెప్పడం. నరాలు బలహీనం వస్తే దట్ పర్సన్ వెరీ బ్యాడ్లీ ఇమోషనల్లీ సెక్షువల్లీ డిస్ఫంక్షన్ అనేది రావడం ఉంటుంది. అది రావడం అనేది ఒక మగవాడు కానివ్వండి, ఆడవాళ్ళు కానీ మానసికంగా బాధ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ అన్నట్టు. అలానే చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నరాలు పట్టేస్తున్నాయి లేదా నరాలు ట్విస్ట్ అవుతున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇవి కూడా ఈ సమస్య యొక్క లక్షణాలు అనొచ్చా? లక్షణాలే. ట్విచ్చింగ్ సెన్సేషన్ అంటది. ట్విచ్చింగ్ సెన్సేషన్ ఆల్సో క్యాన్ బి న్యూరోపతి లక్షణమే ఉంటుంది. ఆ నరాలు పట్టేసేటట్టు ఉంటుంది. మసిల్ పట్టడం వేరు, దట్ ఈస్ క్రాంప్స్, మసిల్ క్రాంప్స్. దట్ డజంట్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ నర్వ్. కానీ ఎక్కడ పెయిన్ ఉండే కూడా నర్వ్ హ్యాస్ అన్ ఇన్వాల్వ్మెంట్. కొందరికి మనం ఇట్లా నడిచిన వాళ్ళది వేలు ఇలా ఉంటుంది, కాలు వేలు ఒకటి మీద ఒకటి అవుతాయి, అప్పుడప్పుడు ఇట్లా అవడం జరుగుతుంది. అది వాళ్ళు కావాలని చేసేది కాదు, వితౌట్ దేర్ నాలెడ్జ్, వాళ్ళకి తెలియకుండా అలా అయిపోరు. ఆ నరాల్ ట్విస్టింగ్ అండ్ ఆల్ ఇట్స్ బికాస్ ఆఫ్ న్యూరోపతి కండిషన్. ఇట్ ఈస్ ఆల్ బిగినింగ్ స్టేజెస్, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ న్యూరోపతి. ఇక ఆటో ఇమ్యూన్ న్యూరోపతి ఇది ఎలా వస్తుందో చెప్పారు, కానీ ఎగ్జాక్ట్లీ దీనికి రీజన్ ఏంటి, కారణం ఏంటంటారు ఇది రావడానికి? దీనికి ఒకటి నేను ముందు చెప్పినట్టమ్మా, ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఎవరికి తెలియదు వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నర్వ్ డ్యామేజ్ ఎందుకు వస్తుంది అనేది తెలియదు ఒక కండిషన్లో ఏంటంటే సర్వైకల్, మనకు మెడది నడుముది నొప్పి భరించుకొని కొందరు తిరుగుతాడు, నొప్పి మాత్రలు మింగి ట్రీట్మెంట్ సరిగ్గా చేయక. పాపం పేషెంట్ ఏమనుకుంటుందంటే ఈ మందులు మింగితే ఈ దగ్గరకు ఆయన ఎముకలు దూరం పోతుంది అనుకుంటారు. అది వాళ్ళకి జబ్బు గురించి తెలియదు కాబట్టి. అది తెలుసుకుంటే వాళ్ళు కూడా అడగచ్చు డాక్టర్ దగ్గరన, డాక్టర్ నాకు ఎముకలు ఒత్తిడి జరిగింది కదా, డిస్క్ బయటకు జారింది కదా, బయట జారిన డిస్క్ కడుపులు మెడిసిన్ తీసుకుంటే ఎట్లా లోపల పోయేది, అప్పుడు నాకు శాశ్వతంగా నాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేది, ఇది మత్తుగోలి మాత్రమే కదా అని ఒక పేషెంట్ అడగవచ్చు. కానీ సాధారణంగా పాపం పేషెంట్ డాక్టర్ ఏం చెప్తే తీసుకొని పోవడం జరుగుతుంది. సో అట్లా ప్రాపర్ జబ్బుకున్న చికిత్స చేయలేకపోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇది అక్కడ జరుగుతుంది. మత్తు ఇంజెక్షన్స్ ఎక్కించడం. సో అక్కడ ఏమీ తెలియదు, అక్కడ నడుము ఉన్న విషయం కూడా పేషెంట్కి తెలియదు, అక్కడ నుంచి వస్తాయి. సో దట్ ఈస్ వన్ మేజర్ రీజన్ ఫర్ అగైన్ న్యూరోపతి. మళ్ళీ సర్జరీ. ఐ హ్యావ్ సీన్ రిపీటెడ్లీ
వెన్నెపోస మెడ కానీ నడుము కానీ సర్జరీ చేసిన తర్వాత వచ్చిన పేషెంట్కి 99% నాకు కనిపిస్తుంది. నా దగ్గర వచ్చిన పేషెంట్కి ఈఎన్ఎంజీ టెస్ట్ తీసుకొని చూస్తే న్యూరోపతి ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక వన్ టైప్ ఆఫ్ న్యూరోపతి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే సర్జరీ చేసి అక్కడ ఓపెన్ పుండులాగా పెడుతున్నా కదా, సో ద నర్వ్ ఈస్ మోర్ ఎక్స్పోజ్డ్ ఫర్ డ్యామేజ్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యూజువలీ నరాల బలహీనత లేకపోతే నరాల సమస్య అనేది ఆడవారిలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ సమస్య కూడా ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుందా? అట్లా చెప్పలేమమ్మా. ఇది ఎప్పుడేంటంటే మా దగ్గర వచ్చిన కేసు ఇప్పుడు నా 18-19 ఇయర్స్ ఇన్ హైదరాబాద్లో నేను చూస్తే ఈ నరాల బలహీన నేను ఎక్కువ చూసేది మగవాళ్ళు చూస్తున్నాడు. న్యూరోపతి కండిషన్ ఐఎమ్ సీయింగ్ మోర్ ఇన్ మెయిల్స్. నా దృష్టిలో నా ప్రాక్టీస్కి వెళ్ళేదిలో మనం మెడికల్ సైన్స్ని చూస్తే ఇట్ ఈస్ 50-50 ఛాన్సెస్. బట్ యాజ్ యూ సెడ్, ఇంట్లో ఎక్కువ పని చేయడము, ఇంట్లో ఎక్కువ వంగి బరువు లేపడము, ఇట్లాంటి ఇది చేయడం ఆడవాళ్ళు ఎక్కువ చేసింది కాబట్టి ఆడవాళ్ళకి ఇలా రావడం అనేది సహజం అని అనుకుంటాం. అది క్యారెక్టర్ బట్టి ఉంటుంది. ఆ టాలరెన్స్ లిమిట్స్ క్యారెక్టర్ బట్టి ఉంటుంది. మనం ఒకటి ఆడవాళ్ళకి మాత్రమే అది, మగవాళ్ళకి మాత్రమే అది అనేది ఇది చేయలేము. సో నా ఎక్స్పీరియన్స్లో జెంట్స్కి మేల్ పేషెంట్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మోర్ న్యూరోపతి. సో ఐ ఫీల్ ప్రస్యూమ్ నేనంటే పోన్లే నేను తర్వాత చూపించుకుంటాం కొంచెం మెడిసిన్. ఎందుకంటే మా సొసైటీలో ఎక్కువ బయట పోయి పనిచేసేది మగవాళ్ళు. అలానే డాక్టర్, బిగినింగ్ స్టేజ్ ఆఫ్ న్యూరోపతి ఏంటంటారు? ఏ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి అట్లీస్ట్ వెళ్ళాల్సి వస్తుందంటారు? బిగినింగ్ అంటే తిమ్మిరు అంటే మనకు అది ఏదో ఒకటి స్టార్టింగ్ సైడ్ నొప్పి అనుకోవచ్చు. ఎందుకంటే నొప్పి నర్వ్ ఇస్ ఇన్వాల్వ్డ్. సో నొప్పి రావడమే నర్వ్ మీద ప్రభావం చెల్లుతుంది. కానీ దట్ ఈస్ వెరీ ఈజీలీ క్యూరబుల్. నొప్పి మాత్రమే ఉండదంటే మనకు తొందరగా తగ్గించవచ్చు. అది తిమిరు అయినప్పుడు నర్వ్కి మళ్ళీ డ్యామేజ్ జరిగింది అని అర్థం చేసుకోవాలి. ఆ తిమిరు మండగా మారిందంటే ఇంకా డ్యామేజ్ అయిందని తెలుసుకోవాలి. మండ తర్వాత ముందు పారిపోవడం, నాకేం స్పర్శ లేదు, ఏమీ లేదు, తెలియట్లేదు అంటే అది లాస్ట్ స్టేజ్ అనుకోవాలి. ఓకే, అప్పుడు ఆ ఒక పేషెంట్ మా దగ్గర వచ్చిన సిచ్యువేషన్ బట్టి నేనైతే చేయి జోడిసి చెప్తాను, నొప్పి వస్తే వెంటనే డాక్టర్ దగ్గర రావాలి. ఎందుకంటే పేషెంట్కి తక్కువ టెన్షన్లో తగ్గిపోతుంది, డాక్టర్లకి టెన్షన్స్ తక్కువ, మనకు జబ్బు తొందరగా తగ్గుతుంది, తక్కువ ఖర్చులు తగ్గుతుంది. అట్లా ముదిరిపోయింది అనుకోండి, ఈ డాక్టర్ టీమ్ ఆఫ్ హాస్పిటల్ అండ్ ఎక్స్పర్ట్స్కి పేషెంట్స్ కూడా పాపం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే అది రికవరీ కూడా ఎక్కువ ఖర్చులు అవుతుంది, ఎక్కువ టైం పడుతుంది, అట్లా ఉంటుంది అనమాట. కేసీలో స్పెషాలిటీ అయిన వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది డాక్టర్? సో మా కేసీసీ మాత్రం ఫ్లాగ్షిప్ లాగా వితౌట్ సర్జరీ అండ్ ముఖ్యంగా ఇంకొకటి కూడా ముఖ్యం, ప్రూఫ్ బేస్డ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్. సో ఈరోజు మనము న్యూరోపతి నరం మొత్తం చచ్చిపడిపోయిన ఒక పేషెంట్ది ట్రీట్మెంట్ అయినాక మళ్ళీ రిపోర్ట్ చేసినప్పుడు అన్నీ నార్మల్ వచ్చిన ఒక రిపోర్ట్ చూస్తాం. అది కూడా డీమైలినేటింగ్, ఆ నర్వ్ కూడా కరిగిపోయిన ఒక పేషెంట్ది. ఆ పేషెంట్కి మొత్తం నరం కూడా జిందా వచ్చేసి మొత్తం నార్మల్గా అయిపోయిన ఒక పేషెంట్ది రిపోర్టు బిఫోర్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనం చూస్తాం. ఇప్పుడు ఇది మా దగ్గర 4th month సెప్టెంబర్ 2014లో వచ్చిన ఒక పేషెంట్. ఓకే, 2014 సెప్టెంబర్ 4th ఆ పేషెంట్కి ఇంప్రెషన్ వచ్చింది పాలిమోటర్ డీమైలినేటింగ్ పోలీన్యూరోపతి. మోటార్ మొత్తం మూమెంట్స్ ఉన్న నరాలు మొత్తం చచ్చిపడిపోయిన, అది కూడా డీమైలినేట్, ఆ నరం కూడా కరిగిపోయిన విధంగా ఉన్న పోలీన్యూరోపతి. ఓకే, ఇది మనం చూస్తే దీనిలో నంబర్స్ ఉంటుంది, ఒక్కొక్క నరం ఎంతవరకు పనిచేస్తుంది, ఓకే, ఎంతవరకు నర్వ్ కండక్షన్ స్టడీస్లో ఎంతవరకు ఒక్కొక్క నర్వ్ యాక్టివ్ ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్ స్టడీ ఉంటుంది. ఓకే, అది కాకుండా ఈ నంబర్ ప్రజెంటేషన్ కాకుండా దానిది గ్రాఫ్ ఉంటుంది, ఒక్కొక్క నర్వ్ ఎంత వెలాసిటీలో మన మూమెంట్, ఇది మనం ఒకటి సిగ్నల్ ఇస్తే ఎంత ఫాస్ట్గా అక్కడ వెళ్ళడం జరుగుతుంది, ఎంత యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ నుంచి ఒక కమాండ్. ఇప్పుడు మనం మిమ్మల్ని షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్తే వితిన్ సెకండ్స్లో మన పని అయిపోతుంది, వీళ్ళకి డిలే అవుతుంది. సో అది ఆ స్పీడ్, ఆ నర్వ్ కండక్షన్, ఇది అదన్నీ డీటెయిల్డ్ రిపోర్ట్ అనమాట. తర్వాత దీనికి గ్రాఫ్ ఉంటుంది, ఒక్కొక్క నర్వ్ ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు ఆయనది నర్వ్ వీక్ ఉంటుంది.
ఇది ఎట్లా ఒక్కొక్క నర్వ్ మనం ఆల్మోస్ట్ చేతులు పోయిన నరాలు, కాలికి పోయిన నరాలు, ప్రతి నరాలది గ్రాఫ్స్ అనమాట. ఇది మళ్ళీ వాళ్ళది గ్రాఫిక్ ప్రజెంటేషన్స్ ఉంటుంది. ఒక్కొక్క నర్వ్ ఎంత వీక్ ఉంటుంది, ఎంత క్లస్టర్డ్గా ఉంటుంది, ఇవన్నీ మనకు దీనిలో తెలుస్తుంది. ఇవి అయినాక ఈ ట్రీట్మెంట్ దిస్ ఈజ్ కాల్డ్ ఈఎన్ఎంజి, ఎలక్ట్రో న్యూరో మైలోగ్రామ్. సో దానిలో దిస్ ఈజ్ అ డయాగ్నోసిస్, నరం ఎంతవరకు పడిపోయింది, ఎంతవరకు వీక్ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ న్యూరోపతి ఉందనేది అన్నీ తెలుస్తుంది. అది అయినాక ట్రీట్మెంట్ పోవడం జరుగుతుంది. ట్రీట్మెంట్ అయినాక అగైన్ వీల్ టేక్ రిపోర్ట్. ఇది ఆ గ్రాఫిక్ ప్రజెంటేషన్స్ మొత్తం ఒక చిన్న పుస్తకం లాగా ఉంటుంది. ఇది దాని గురించి ఆయనది అన్ని నరాలది స్టడీ ఉండదన్నమాట. ఓకే, ఇది అయినాక అదే పేషెంట్ది 26 సెప్టెంబర్ 2015. ఓకే, సేమ్ పేషెంట్, నార్మల్ స్టడీ, నరాలు సేమ్ ఈఎన్ఎంజి, నార్మల్ స్టడీ, బోత్ అప్పర్ లింబ్ అండ్ లోవర్ లింబ్. మన ఆ గ్రాఫ్ ఇది చూసుకుంటే ఇప్పుడు నంబర్ ఇదైనా తెలుస్తుంది మనకి, ఎంతవరకు ఒక్కొక్క నరం నార్మల్గా యాక్టివ్ అయి వచ్చింది, దానిది వెలాసిటీ ఎంతవరకు రావడం జరిగింది. మళ్ళీ ఆ గ్రాఫ్ మనం ముందు చూసిన గ్రాఫ్ కూడా ఎంతవరకు ఒక్కొక్క నరం యాక్టివ్గా అయి వచ్చింది, ఇవన్నీ క్లియర్గా స్టడీస్ ఉంటుంది. చూసారా, క్లస్టర్డ్గా ఉన్నది, ఇది ఎంతవరకు మారింది. సో అట్లా ఇవి అన్నీ సైంటిఫిక్ పారామీటర్స్తో ఆ నర్వ్ని మళ్ళీ జిందా తీసుకురావడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మీరు చూశారు, ఊరికే తగ్గిపోతుంది, అది ఇది ఇలా అవుతుంది ఎలా అవుతుంది అని చెప్పడం కాకుండా ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఒక మంచి పని చేసింది నాకు, కరెక్ట్ చోట వెళ్ళింది అని పేషెంట్కి ఒక తృప్తి అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి, ఇక్కడ సర్జరీ లేదు, కత్తి పెట్టడం లేదు, కత్తి పెట్టకుండా ట్రీట్మెంట్. సో ఈ నరం చచ్చిపడిపోయిన కేసులు కూడా దాన్ని సిందా రాగలిగిన ఒక ట్రీట్మెంట్ పద్ధతి ఆయుర్వేదంలో మాత్రం ఉండిన ఒక సంగతి. సో ఆ ఆయుర్వేదంని చాలా మంచిగా మనస్ఫూర్తిగా చేయడం పేషెంట్స్కి, ప్రతి పేషెంట్కి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. కొండంతా బరువు పట్టుకొని మా గుండెల్లో బరువు పట్టుకొని మా హాస్పిటల్లో అడుగుపెట్టిన పేషెంట్ని తిరిగి చాలా లైట్గా, ఫ్రీగా, ఒక చిరునవ్వుతో అన్ని జబ్బులు తగ్గిపోయింది. దేని కోసం వచ్చాడో అదన్నీ తగ్గిపోయి తిరిగిపోయిన ఒక ఫీలింగ్ వాళ్ళకు కూడా. అది ఊరికే ఆ పేషెంట్కి ఫీల్ అవ్వడం మాత్రం కాకుండా సైంటిఫిక్ రిపోర్ట్ కూడా. ఓకే, జబ్బు ట్రీట్మెంట్కి ముందు జబ్బు ఉంది, ట్రీట్మెంట్ తర్వాత తగ్గింది. సో అప్పుడు ఏమవుతుందంటే నిజాయితీ ఉన్న ఒక ట్రీట్మెంట్ అనేది మనకు స్పష్టమవుతుంది. న్యూరోపతి పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తప్పకుండా వాళ్ళు చాలా 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 వేడిగా ఉంచాలి బాడీని. చలి అస్సలు వాళ్ళకి పడకూడదు. అంటే చలికాలం వచ్చినప్పుడు కానీ, వర్షంకాలం వచ్చినప్పుడు కానీ కప్పుకొని ఎప్పుడు ఉండాలి. దే షుడ్ నాట్ బీ ఎక్స్పోజ్ టు ఎక్స్ట్రీమ్ వెదర్స్. అది కోల్డ్ కానీ మరీ ఎండ కూడా వాళ్ళకి ఇది చేయకూడదు. దెన్ డయాబెటీస్ ఉండే ఇమ్మీడియట్లీ దే హ్యావ్ టు కీప్ ఎ చెక్ ఆన్ డయాబెటీస్. డయాబెటీస్ ఎట్టు పరిస్థితులు తగ్గించి తీసుకురావాలి. అంటే డయాబెటీస్ కూడా నరం పడిపోవడానికి కారణం ఉంటుంది, ఇలాంటి న్యూరాలజికల్ డిసార్డర్ కూడా దానికి పడిపోవడానికి కారణం అవుతుంది. ఇవి రెండు ఉండుదన్నప్పుడు ఇట్ విల్ బి అ డెడ్లీ కాంబినేషన్. ఓకే, సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి మెడ నొప్పి, నడుము నొప్పి, ఇలాగా నరాలు లాగడం, గుంజడం అనేది ఉండదు. ఒక్క రోజు కూడా ఆలస్యం లేకుండా ఒక మంచి డాక్టర్ని కలవాలి. వెంటనే నా దగ్గరనే రావాలని నేను చెప్పట్లేదు. ఏదన్నా మంచి డాక్టర్ని కలిసి ఈ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు దగ్గర పోయి దానికి వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. దయచేసి నొప్పి మాత్రలు మింగకండి. అది నరాలని పడిపోవడం కాకుండా కడుపు కూడా ఖరాబ్ చేసుకొని అల్సర్ అన్నీ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చాలా అభిమానంతో, చాలా గర్వంగా చెప్పడం ఏంటంటే, నా దగ్గర వచ్చిన పేషెంట్లో ఆల్మోస్ట్ 25% ఈ మీ అందరికీ లేదన్నా మన అందరికీ తెలిసిన అతి గొప్ప అలోపతి డాక్టర్స్, వాళ్ళది రిలేటివ్స్. ఓకే, ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి తెలుసు ఇది అలోపతిలో ట్రీట్మెంట్ లేదు, ఆయుర్వేదం పోతేనే మంచిది. అలాగే నాకు చాలా 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 గొప్ప డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ మా దగ్గర పేషెంట్స్ పంపడం జరుగుతుంది.
ఆ డాక్టర్స్ని నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే నాదే గొప్ప శాస్త్రం అని ఒక భావన లేకుండా నా దగ్గర నన్ను నమ్మిన వచ్చిన పేషెంట్కి కరెక్ట్ దారి చూపెట్టాలి అని ఒక మంచి భావన వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఐ రియలీ సల్యూట్ టు దట్ డాక్టర్స్ యాజ్ వెల్. సో నాది ఒక విషయం ఏంటంటే అలోపతి డాక్టర్స్, ఆయుర్వేదిక్, హోమియో, యునాని, సిద్ధ, న్యాచురోపతి అన్ని డాక్టర్స్కి కలిసి ఒక్కటే స్ట్రీమ్గా ఉండి ఇక్కడ ఎవరికి ఎట్టు విధంగా బాధ లేకుండా చూడడం అనేది మెడికల్ ఫ్రటర్నిటీది, మెడికల్ ఫ్యామిలీది ఒక ఐడియాలజీ లాగా మారాలి అని ఒకటి ఉంటుంది కదా. అప్పుడు ఎంత బాగుంటుంది. ఇది ఒకరొకరి మీద ఇది వేయడం వాళ్ళు చేస్తే నీకు అదా అవుతుంది, ఇక్కడ పోతే నీకు అదా అవుతుంది, ఎందుకు ఒక్కొక్కరి మీద ఇది చెప్పడం. అందరు కలిసి ఉండి చలో ఇదికి నా దగ్గర కన్నా అలోపతి వెళ్ళండి. ఇప్పుడు నా దగ్గర వచ్చిన పేషెంట్కి కొన్ని ఎమర్జెన్సీ ఉంటే నేను చెప్పినా చూడమ్మా బెటర్ గో టు అలోపతి, ఫినిష్ దట్. లేదన్నా కొన్ని కేసులు నేను యునానికి వెళ్ళమని అంటుంది, కొన్ని కేసులు హోమియోపతి వెళ్ళమని అంటుంది. నాకన్నా మంచి ట్రీట్మెంట్ అక్కడ దొరికినప్పుడు ఎందుకు నేను ఆ పేషెంట్ ట్రీట్మెంట్ చేయాలి? సో మై జాబ్ ఈజ్ టు నాట్ ఓన్లీ మైండ్, ప్రతి ఒక్క మంచి డాక్టర్ది ఏగేగ ఇది ఉండాలి, మా పేషెంట్ మంచి కావాలి. దెర్ ఇస్ నథింగ్ షార్ట్ ఫర్ దాట్. దట్స్ ఎ గుడ్ డాక్టర్ స్పిరిట్ డాక్టర్. ఐ రియలీ ఎంజాయ్ దట్ స్పిరిట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. థ్యాంక్ యూ.